హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం పచ్చిమిర్చి వేసుకుని టొమాటో కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం 9 టొమాటోలు తీసుకోవాలి. ఇంకా పెద్ద సైజులో ఉన్న కొత్తిమీర కట్ట తీసుకోవాలి. కొత్తిమీరకి కాడలు కూడా మనం ఈ పచ్చడిలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి 6 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకోవాలి. టొమాటోలు ఇంకా కొత్తిమీర కూడా వాష్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని నూనె వేడైన తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చడి మనం చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు పొయ్యి దగ్గర ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని 2 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా కట్ చేసుకుని ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గరిటతో కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 4-5 నిమిషాలు మగ్గుతున్నంతసేపు మనం స్టవ్ దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు. టొమాటోల్లో నీరు ఉంటుంది కాబట్టి మనకి మాడిపోయే ఛాన్స్ కూడా ఉండదు. కానీ స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. 4-5 నిమిషాల తర్వాత మూత తీసుకుని దీనిలోకి కొంచెం నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువగా చింతపండు వేసుకోవాలి. టొమాటోలు పులుపు ఉండట్లేదు కాబట్టి చింతపండు వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 8 నుంచి 9 వరకు వెల్లుల్లి రెమ్మలు, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోలు పులుపుని బట్టి మనం చింతపండుని ఇంకా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. పులుపు ఎక్కువగా ఉన్నట్టయితే కొంచెం మనం చింతపండుని తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత టొమాటోలన్నీ కూడా ఈ విధంగా మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని నీరు కొంచెం తగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇన్స్టెంట్గా తయారు చేసుకునే టొమాటో పచ్చడి కాబట్టి మనం మూత పెట్టుకుని మగ్గించుకుంటాము. 1 రోజు లేదంటే 2 రోజులు నిల్వ ఉండాలి అంటే మూత పెట్టకుండా టొమాటోల్ని మగ్గించుకోవాలి. ఈ టొమాటో పచ్చడి ఇడ్లీ, దోశ ఇంకా వేడివేడి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా టొమాటో గుజ్జు అంతా కూడా బాగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. టొమాటో గుజ్జు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పోపు కోసం రెడీ చేసుకోవాలి. పోపు కోసం 1 టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు, 1 టీ స్పూన్ శనగపప్పు, 3 ఎండుమిరపకాయలని నూనెలో వేయించుకుని ఈ పచ్చడిలోకి వేసుకోవాలి. పచ్చడిలో పోపు వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకుని పోపు అంతా కూడా పచ్చడిలోకి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల పోపు ఫ్లేవర్ అంతా పచ్చడికి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చూశారు కదండి, ఎంతో టేస్టీ అయిన పచ్చిమిర్చితో చేసిన టొమాటో కొత్తిమీర పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.